జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. రట్గర్ కోటన్ హాస్టన్ అనే వ్యక్తి, ఐర్లాండ్ వ్యక్తికి మన దేశంలో 2 సంవత్సరాల క్రితము పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. రట్గర్ కోటన్ హాస్టన్ ఆయన పేరు. ఒక విదేశీ వ్యక్తికి భారతంలో ఉన్న అతి ఉన్నతమైన పద్మశ్రీ అవార్డుని ఎందుకు ఇచ్చారు? ఏం కారణం నుంచి ఇచ్చారు? మన దేశం కొరకు ఆయన ఏం చేసిండు? ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ ఆలోచిస్తే మేమంతా గర్వపడేలా అంట విషయం ఉంది. ఏం విషయము అంటే, ఆయన ఒక మ్యాథమెటిషియన్, మంచి ఒక మ్యాథమెటిక్స్ స్టూడెంట్. ఆయన మ్యాథ్స్ అంటే ఆయనకి పంచప్రాణం. ఆయనకి ఆలోచిస్తూ ఉంటే కంప్యూటర్కి సూట్ అయిన మ్యాథమెటిక్స్ ఆయనకి దొరకటం లేదంట. ఎవరో చెప్పినరు వైదిక గణితం అని ఉంది భారతంలో, ఆ గణితం నువ్వు ఒకసారి చదువు అని ఆయన పుస్తకం ఇస్తే ఆ వైదిక గణితం చదివిండు. ఆశ్చర్యపోయిండు, ఎంత జ్ఞానం ఉంది దీంట్లో, వైదిక గణితంలో. కంప్యూటర్ కూడా సాధ్యం కానీ ఉత్తరాలు దీంట్లో మాకు క్షణార్థంలో దొరికిపోతున్నవి అని భారతంకి వచ్చిండు. అరవింద్ యోగాశ్రమంలో ఉన్నాడు. బెంగళూరులో కొన్ని రోజులు పెద్ద పెద్ద గురువుల దగ్గర నేర్చిండు. శంకరాచార్యుల దగ్గర, ఉత్తర భారతంలో ఉన్న శంకరాచార్య దగ్గర నేర్చిండు. ఇక్కడంతా నేర్చుకుని పోయి అక్కడ ఆయన ఒక ప్రొఫెసర్గా ఉండి ఆయన రాజీనామా చేసి తనది ఒక పెద్ద స్కూల్ తీసిండు, రట్గర్ హాస్టన్. ఆయన ఆ స్కూల్లో పిల్లలకి సంస్కృతం కంపల్సరీ చేసిండు, ఆయుర్వేదిక్ కంపల్సరీ ఒక సబ్జెక్ట్ చేసిండు, ఆ వైదిక గణితం నేర్పిస్తున్నాడు పిల్లలకి. మన పరంపరనంతా వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ప్రార్థనలో ఉదయం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఇవన్నీ ప్రార్థనలు వాళ్ళకి నేర్పిస్తున్నాడు. దీంట్లో మహాన్ శక్తి ఉంది అని ఆయన పిల్లలకి ఆ మాదిరిగా నేర్పిస్తున్నాడు. మన దేశం సంస్కృతి, మన దేశం సభ్యత, మన ఋషిమునులు చెప్పిన ఆయుర్వేదిక్ ఇవన్నీ అక్కడ ఐర్లాండ్లో చేశాడు. అక్కడంతా మొత్తం ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఐర్లాండ్లో కంపల్సరీ చేసింది సంస్కృతం ఒక సబ్జెక్టు. ఆప్షనల్ కాదు, కంపల్సరీ చదవాల్సిందే ఒక సబ్జెక్ట్ అక్కడ పెట్టేశారు. రామాయణ, మహాభారత, గీతాన్ని సిలబస్లో చేరుస్తున్నారు, నేర్చుతున్నారు పిల్లలు. మన వాళ్ళు ఇక్కడ చూస్తే ఉల్టా అయిపోతున్నది. మేము పాశ్చాత్య అనుకరణకి లార్డ్ మెకాలో అనేవాడు మూర్ఖుడు ఒకడెవడో వాళ్ళ తండ్రికి ఒక లెటర్ రాసిండు. లార్డ్ మెకాలో ఆయన ఆ లెటర్లో రాస్తాడు, నేను నాయన ఇంగ్లాండ్కి, అప్పుడు లార్డ్ మెకాలో ఒక లాయర్ పెద్ద ఆయన, మద్రాసులో నుంచి ఆయన తండ్రికి లెటర్ రాస్తాడు, నాయన 50 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో నాస్తికవాదం, ఈ దేశంలో పుట్టిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మూర్ఖులు అనుకోవాలి, ఈ దేశంలో పుట్టిన పిల్లలు తమ పెద్దల్ని పనికిరాని వాళ్ళు అనుకోవాలి, ఈ దేశంలో పుట్టిన పిల్లలు తమ ధర్మము, తమ ఉపనిషత్తు, వేదాలు అన్ని తప్పు అని అనుకోవాలి. అలాంటి ఒక విద్యా విధానము వీళ్ళకి తెలవకుండా దాంట్లో చేసేసాను. అదే లార్డ్ మెకాలో ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ దాని నుంచి ఈరోజు చూడండి, స్వామి వివేకానందులు అప్పుడు చెప్పేవాళ్ళు, ఇలాంటి మెకాలో విద్యా విధానం నుంచి మన పిల్లలు చెడిపోతున్నారు, మన పిల్లలు నాస్తికులు అయిపోతున్నారు, మన పిల్లలు పనికిరాని వాళ్ళు అయిపోతున్నారు, జాగ్రత్త అని వివేకానందులు కూడా ఈ మెకాలో విద్యా విధానంకి హెచ్చరించి నేను ఉంటాను. ఈరోజు కూడా మా పిల్లలు నాస్తికంగా తయారవుతున్నారు. ఎవరు చెప్తే వాళ్ళకి ఇష్టం లేదు. ఆ పిల్లలు న్యూ ఇయర్స్ డే, వ్యాలంటైన్స్ డే ఇలాంటి పాశ్చాత్య దీంట్లో ఉండరు, కానీ మన ధర్మం గురించి వాళ్ళకి ఆలోచన లేదు. మహారాష్ట్రలో ఒక కాడ సిద్ధేశ్వర స్వామీజీ అని ఉన్నారు కొల్లాపూర్ దగ్గర. ఈరోజు కూడా 3000 పిల్లలకి సనాతన ధర్మం గురించి అక్కడ ఒక స్కూల్ తీసి 62 కళలు, విద్యలు అన్నీ నేర్పిస్తున్నారు. ఎప్పుడు మన గురుకులాల్లో వెనుక కాలంలో 6 లక్షల గురుకులాల్లో ఉండేవి మన దేశంలో. అక్కడంతా అందరికీ, అన్ని జాతుల వాళ్ళకి, కులం మతం భేదం లేకుండా అందరికీ 16 విద్యలు నేర్పించేవాళ్ళు. వేదము, శాస్త్రము, ఉపనిషత్తము, భాష్యము, మీమాంసము, న్యాయము, తర్కము, గుడిసవారి, ఆయుర్వేదము, సామాజికము, ఇతిహాసము, విజ్ఞానము, అన్ని విషయాలు నేర్పేవాళ్ళు. ఆ మాదిరిగా మన ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉండే దాన్ని అంతా రద్దు చేసి భ్రష్టు పట్టించింది వాడు లార్డ్ మెకాలో, బ్రిటిష్ గవర్నమెంట్. తర్వాత కూడా మన వాళ్ళు దాని గురించి ఆలోచన చేయలేదు. కమ్యూనిస్టులు, నెహ్రూ ఆలోచన వచ్చినప్పటి నుంచి దాన్ని ఇంకా తొక్కి పెట్టినారు. ఈరోజు పిల్లలు ఆయుర్వేదిక్ గురించి ఆలోచించాలి. అక్కడ కాడసిద్ధేశ్వర స్వామిలు ఇవన్నీ నేర్పిస్తున్నారు పిల్లలకి. పిల్లలు ఎడ్యుకేషన్ 12 సంవత్సరాలు ఇచ్చి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నాడు. ఆయన ఎవరి మీద ఇండిపెండెంట్ కాకుండా సొంతంగా బతికేదానికి ఆయనకు అన్ని విద్యలు నేర్పిస్తున్నారు. ఆయన దగ్గర 10 మంది ఉద్యోగం చేయాలి, అలాంటి విద్యని వాళ్ళకి నేర్పిస్తున్నారు. కాడసిద్ధేశ్వర స్వామీజీ అక్కడ మహారాష్ట్రలో కొల్లాపూర్ దగ్గర. మీరు నెట్లో కొట్టి చూడండి, ఎప్పుడైనా అవసరం ఉంటే అక్కడ స్కూల్కి పోయిరండి, లేకుంటే నెట్లో వాళ్ళ విషయాలన్నీ చదవండి.
మన యూత్స్ దేశం గురించి ప్రథమంగా ఆలోచించాలి. మన యూత్స్ మన రామాయణ మహాభారత గీత గురించి ఆలోచించాలి. భగవద్గీత మేము కంపల్సరీ చేసుకోవాలి. ఇంగ్లీష్ పిచ్చి తక్కువ చేయాలి. 5-6 దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడతారు. రూస్లో రూసీ భాషలో, జపాన్లో జాపానీ భాషలో, వేరే చైనాలో చైనీ భాషలో ఎవరు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు. మనకే పిచ్చి ఎక్కువ, ఇంగ్లీష్ పిచ్చి. వేరే ఏ దేశాల్లో లేదు. మన సంస్కృతి, మన సంస్కృతము, మన సభ్యత దీన్నంతా మరిచి మేము పిచ్చి ఇంగ్లీష్ అనక ఉరుకుతున్నాం. ఈ రోజు కూడా ఇంగ్లీష్ అంటే ఏదో పెద్దగా ఉన్నట్టు. వరల్డ్ కప్ అని క్రికెట్ ఆడతారు. వరల్డ్ కప్ ఎవరు ఆడవు? ఒక 5-6 దేశాలు ఆడతారు. 186 దేశాలు క్రికెట్ ఆడవు. ఊరికే 5-6 మంది ఆడి వరల్డ్ కప్ అని ఇచ్చేస్తారు. అట్లే ఇంగ్లీష్ పిచ్చి కూడా మన దగ్గర. మన సంస్కృతము, మన రామాయణము, మహాభారతము, భగవద్గీత. అక్కడ ఐర్లాండ్లో ప్రతి పిల్లలు 18 అధ్యాయాలు కంఠస్థం చేశారు భగవద్గీత. ప్రతి పిల్లగానికి అడిగితే భగవద్గీత కంఠస్థంగా చెప్తారు. వేరు వేరు దేశాల్లో ఈరోజు మనం ఇంకా చూస్తున్నాం. నరేంద్ర మోదీ గారి పుణ్యం నుంచి యోగా, ఇంటర్నేషనల్ యోగా డే అయిపోయింది. ప్రపంచం అందరూ యోగా చేస్తున్నారు. ఆయుర్వేదిక్ తరఫు చూస్తున్నారు. ఆరోగ్యం బాగా చేసుకుంటున్నారు. మన పిల్లలు తాగుడుకి అలవాటు పడి, గాంజాకి అలవాటు పడి, వేరే వేరే తిక్కేదో అలవాటు పడి తమ ఆయుష్యం పాడు చేసుకుంటున్నారు. అకాల మరణమై చచ్చిపోతున్నారు. యోగా కంపల్సరీ చేయండి, ప్రాణాయామం చేయండి, ఆయుర్వేదిక్ చేసుకోండి, రామాయణ మహాభారత గీత ప్రతి ఇంట్లో పెట్టుకోండి. ప్రతి యూత్స్ ఒక రోజుకి ఒక అధ్యాయం మన గీత చదవండి. శ్లోకం సంస్కృతం లేకుంటే దాని అర్థం చదవండి. 2 దొరుకుతాయి పుస్తకాలు. దాని ఇంటెన్షన్ ఏముంది, అర్థం ఏముంది, దాన్ని చదవండి. మీ జీవితం బాగుపడుతుంది. యోగా అంటే ఏదో ఒకటి, ఇది గీతా రామాయణం అంటే ఏదో ఒక పెద్ద కులమోళది, మాకు సంబంధం లేదు అని ఈ భావన తెచ్చుకోద్దండి. ప్రతి మనిషికి మనిషిగా ఎట్లా బతకాలి, మనిషి ఆరోగ్యంగా ఎట్లా ఉండాలి, మనిషి మానసిక ప్రశాంతత ఎట్లా ఉండాలి, బీపీ, షుగరు, ఎన్ని హార్ట్ అటాక్స్ అందరికీ అవుతున్నది. అన్ని కులాలకు హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ పెద్ద కులమోళకు ఒకటే వస్తుంది, అందరికీ వస్తున్నది. కుల మత వ్యవస్థ మన దగ్గర లేదు, ఎప్పుడో మధ్యలో వచ్చింది. దాన్ని తూడ్చేద్దాం. అందరిలో భగవంతుడు అన్నాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం. అందరిలో ఉన్న జ్యోతి స్వరూపం ఒకటే, ఆ పరమాత్ముడు. కాబట్టి మేమందరం ఒకటే అనే భావనతో సమాజంలో మేము పనిచేద్దాం. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.